హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. మనం ఈరోజు చేసుకుంటున్నాం ఎంతో రుచికరమైన రోగనిరోధక శక్తిని పెంచే జున్ను. ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే చేసేయండి. ఫిల్టర్ చేసుకున్న 1/2 లీటర్ జున్ను పాలను తీసుకున్నానండి. నేను సెకండ్ డే జున్ను పాలను తీసుకున్నాను. ఈ పాలకి మీకు సరిపోయేంత బెల్లం తీసుకోండి. నేనైతే 150 గ్రాముల బెల్లం తీసుకొని పౌడర్ చేసుకొని పాలల్లో కలిపేసుకుంటున్నాను. బాగా కలబెట్టాలండి, అది కరిగేంత వరకు. ఆ బెల్లం కరిగిపోయిన తర్వాత పాల కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని బాగా ఫిల్టర్ చేసేసుకోండి మీరు, ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త అలాంటిది ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. ఈ బెల్లం అయితే నేను ఇంతకుముందు వాడాను కాబట్టి ఏమీ లేదని వేసేస్తున్నాను. అలాగే బాగా కలిపెట్టిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసేసుకోవెళ్ళకండి. 1/2 స్పూను యాలకల పొడిని వేసుకోండి. మళ్ళీ ఒక 1/4 టీ స్పూన్ అండి, ఇది కూడా ఒక చిటికెడు పెప్పర్ వేసుకోండి. ఈ మిరియాల పౌడర్ మనకు వాత దోషం లేకుండా చేస్తుందండి. ఆయుర్వేదంలో వాత దోషం అంటే నాడీ వ్యవస్థకు సంబంధించింది. ఇప్పుడు ఆ పాల పాత్ర సరిపోయేంత కుక్కర్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ తీసేసుకోండి. అడుగులో నీరు వేసుకోండి. నీరు వేసుకొని ఒక ప్లేట్ వేసుకొని దానిపైన ఈ పాలు పోసుకున్న పాత్రని ఉంచేసి దానికి మూత పెట్టేసి ఒక్క విజిల్ అలా వచ్చి రాకముందే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అలాగే ఇడ్లీ పాత్ర అయితే ఒక 10 మినిట్స్ ఉంచేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఈ పాత్రని బయటకు తీద్దాం. జున్ను బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి తోడ్పడుతుంది. కొంచెం పెద్దగున్న ప్లేట్ ఒకటి తీసేసుకొనేసి ఈ బౌల్ని రివర్స్ చేసేసి పైన అలా ట్యాప్ చేసేసుకుందాము. అలా తట్టిన వెంటనే కేక్ కిందికి జారిపోతుంది. ఇప్పుడు చూడండి, కేక్ రెడీగా ఉంది. జిమ్ కేక్ అయితే రెడీగా ఉంది. దీన్ని హ్యాపీగా బర్త్డే కేక్ లాగా కట్ చేసేసుకుందాము. దీన్ని మీ ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి. స్క్వైర్ కానీ రెక్టాంగులర్ కానీ ఎలాగైనా కానీ కట్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా వేడిగా అయినా తినండి, లేకపోతే దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని కింద వాటర్ అయితే ఉంది కదండి దాన్ని తీసేసుకోకండి, దాన్ని పడేసేయండి. ఓన్లీ కేక్స్ మాత్రం బౌల్లోకి పెట్టేసేసుకొనేసి దాన్ని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకోండి. కావలసినప్పుడు మితంగా తినండి. ఏదైనా కానీ మనకు తెలిసిందే కదా, మితంగా తీసుకున్నామంటే మనం ఆరోగ్యంగా ఉంటామనేసి. నేను అప్పుడే అన్నాను కదండి, ఆయుర్వేద ప్రకారం వాత పిత్త కఫాలు ప్రధాన దోషాలని. ఇందులో వాతం అనేది శరీరం నిరంతరం నిర్వహించే అన్ని క్రియలకు బాధ్యత వహిస్తుంది. థ్యాంక్ యూ.